కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి ట్రస్ట్ బోర్డు పీఠం కౌతాలం మండలం టీడీపీలో సునామీ సృష్టించింది. దేవాదాయ శాఖ సోమవారం జారీ చేసిన ఉత్తర్వులు ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీ అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుల గుండెల్లో అలజడి సృష్టించాయి. కర్నూలు జిల్లాలో ఏ రోజు కూడా టీడీపీ జెండా పట్టుకుని మెడలో టీడీపీ కండువా వేయని చరిత్ర గల వ్యక్తి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండే కుటుంబానికి చెందిన వ్యక్తి ఉరుకుంద ట్రస్ట్ బోర్డు సభ్యులు అయ్యారని, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలు రోడ్డున పడుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. అధిష్టానం ప్రకటించిన పాలక మండలి జాబితాపై పలువురు నాయకులు పెదవి విరుస్తున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో నాయకులు లేరా? రాబోయే ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గంలో ఆదోనికి చెందిన వ్యక్తులు వచ్చి పని చేస్తారా అంటూ టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఉరుకుంద పాలక మండలి సభ్యుల ఎంపికలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు నాయకులు ఖండిస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ కనుమరుగైపోతుందని హెచ్చరిస్తున్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం లేకపోవడంతోనే ఈ రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంటుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తాత ముత్తాతల కాలం నుంచి టీడీపీలో సేవలు అందించిన సీనియర్ నాయకులు వల్లూరి నాగేశ్వరరావు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పట్టాభి టీడీపీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వాల్మీకి నాయకులు ఉలిగయ్య సొంత గ్రామమైన గోతులదొడ్డి సర్పంచ్ బోయ హనుమంతమ్మ, ఆమె భర్త బీసీసీఎల్ మండల ఉపాధ్యక్షుడు గోవిందు సర్పంచి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కుమ్మలనూరు మాజీ సర్పంచి బొంబాయి ముత్తన్న, పొదలకుంట సర్పంచ్ పెద్దరంగస్వామి, నాయకులు రంగస్వామి, డీలర్ మహదేవ తదితరులు చైర్మన్ పదవి ఎలా కట్టబెడతారని విమర్శించారు. కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వంలో 13,000 రూపాయలను ఈరోజు 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి గాను రైతులు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వెల్కమ్ పలుకుతున్నారు. మాకు మన విజనరీ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా నెంబర్ 1గా నిలిచే నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక ఇయర్ ఇంకొకరికి ఈ సంవత్సరం పడిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ పడేది కాదు. మన లోకేష్ బాబు గారు ఎప్పుడైతే ఫస్ట్ బటన్ నొక్కేమో దాదాపు అందరికి పడింది. మళ్ళా ఎవరైనా మిస్ అయితే మన గ్రామ సచివాలయాల్లో మన యొక్క ఆధార్ కార్డు అయితేనేమి, ఇంకొకటి మన స్కూల్లో చదువుకున్నటువంటి సర్టిఫికేట్, ఇవన్నీ మనం సచివాలయంలో సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా డబ్బులు పడడం జరిగింది. ఈ రైతులు కూడా డబ్బులు వేస్తే సరిపోదు, ఖచ్చితంగా రైతుల దగ్గరికి పోయి రైతుల సమస్యలు ఏంటో తెలుసుకొని, ఇందాక ప్రకృతి వ్యవసాయం అయితేనేమి మన దగ్గర పండ్ల తోటలు పెంచటం లేదు. ఆ పండ్ల తోటలు కూడా ఒకసారి మన తక్కువ నీటితోనే ఎక్కువ లాభపడే విధంగా పండ్ల తోటలు కూడా పెంచుకుంటే మనం ఇంకా బాగుంటుంది. అదేవిధంగా మన సైడు మిరప, ఉల్లి, టమోటా, ఈ టమోటా కూడా గ్రామాల్లోనే ప్రాసెసింగ్ యూనిట్ కూడా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. దానికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఉల్లి మనం ఇక్కడ ఉల్లి కూడా ఎక్కువ పండిస్తుంటాము. ఆ ఉల్లికి కూడా సంబంధించి మన ఉల్లి